హలో గాయ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ద సన్ టారో. సో మీ అందరికీ స్వాగతం. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నాకు కొంచెం ఒంట్లో బాగోక పర్సనల్ రీడింగ్స్ వచ్చేసి నేను రోజు రీడింగ్ చేయలేకపోతున్నాను. ఎవ్రీ ఆల్టర్నేట్ డే నేను రీడింగ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇవాళ రీడింగ్ వచ్చేసి నాకు వచ్చే ఈ వందలాది మెసేజెస్లో నాకు తెలిసిన విషయం ఏమంటే అందరూ రీయూనియన్ కోసం చూస్తున్నారు. మీ పర్సన్ కోసం, మీ పర్సన్ మీతో కలిసి కొంతమందికి ఉన్నారు, కొంతమందికి లేరు. కానీ మీరిద్దరూ మళ్ళా కలిసి మ్యారేజ్ అవుతుందా, రీయూనియన్ అవుతుందా, అందరికీ మ్యాక్సిమం అందరికీ ఇదే క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. అందుకని ఈరోజు టాపిక్ వచ్చేసి రీయూనియన్ టాపిక్. సో మీ వ్యక్తి మీతో రీయూనియన్ అవుతారా లేదా, మీరిద్దరూ మళ్ళీ కలుస్తారా లేదా, కలిసి మునుపట్లాగే హ్యాపీగా ఉంటారా లేదా అనేది ఇక్కడ మన టాపిక్. ఓకేనా? ఇది జనరల్ రీడింగ్ అందరికీ మ్యాచ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో దీన్ని జనరల్ రీడింగ్ లాగానే తీసుకోండి. లేదు మీకు ఇంకా క్లారిటీగా కావాలి, ఇంకా కరెక్ట్గా తెలుసుకోవాలంటే మీరు పర్సనల్ రీడింగ్ ఇవ్వాలి. కానీ పర్సనల్ రీడింగ్ అన్నప్పుడు మాకు డీటెయిల్స్ లేవండి, మాకు డీటెయిల్స్ తెలియలేదండి అంటే మాత్రం నేను పర్సనల్ రీడింగ్ అవ్వదండి అది. అప్పుడు ఇట్లా జనరల్ రీడింగే చూసుకోండి అందరితో పాటు. అంతేగాని నాకు డేట్ ఆఫ్ బర్త్ తెలియదండి, కొంతమంది పేర్లు తప్పు చెప్పేసేసి ఇది అంతా అనవసరం. అంటే మీరు ఎవరి కోసం దాస్తున్నారు? ఒక డాక్టర్ దగ్గర కానీ, ఒక లాయర్ దగ్గర కానీ, ఒక జ్యోతిష్కుల దగ్గర కానీ వెళ్ళినప్పుడు మీరు అన్నీ నిజంగా చెప్పాలి. అంతేగాని సగం సగం ఇన్ఫర్మేషన్ ఇస్తే మీకు ఆ ట్రీట్మెంట్ కూడా సగం సగమే వస్తుంది. సో అలాగా మీకు ఓపెన్గా చెప్పే ధైర్యం ఉంటే పర్సనల్ రీడింగ్స్ తీసుకోండి. ఈ ఫ్రీ రీడింగ్స్ అనేవి చేయబడవండి. మాకు కూడా టైము చాలా కేటాయిస్తేనే మాకు టైం దొరుకుతుంది రీడింగ్స్ కానీ దేనికి కానీ. మీకు పోనీ అవకాశం లేదంటే మామూలు ఈ రోజు రీడింగ్స్ ఉంటాయి కదా, అవి చూడండి. అంతేగాని మిమ్మల్ని ఎవరిని ఫోర్స్ చేయట్లేదు కదా నేను, మాకు ఫ్రీ రీడింగ్స్ కావాలని చెప్పి. సో ఇలాగా అందరూ నాకు మ్యాక్సిమం మంచి వ్యూవర్స్ ఉన్నారు, మంచి సబ్స్క్రైబర్స్ ఉన్నారు, అందరూ మంచి ఎడ్యుకేటెడ్, అందరూ మంచి వాళ్ళు ఉన్నారు. ఎక్కడో ఒక్క కలుపు మొక్కలాగా ఒకరు తయారవుతారు నన్ను ఇట్లా డిస్టర్బ్ చేయటానికి. అంతేనండి, మళ్ళా సోది సుత్తి అంటారు. అందుకనే డైరెక్ట్గా రీడింగ్కి వెళ్ళిపోదామండి, ఏమి మన టైం వేస్ట్ లేకుండా. ఓకే, సో మనం చూద్దాము మీకు మీ పర్సన్కి రీయూనియన్ అవుతుందా లేదా, మీరిద్దరూ మళ్ళీ కలిసి హ్యాపీగా ఉంటారా లేదా. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు దయచేసి సమాధానం ఇవ్వండి. నేను ఇంకా రెడీగా లేను. ఇది ఒక కలెక్టివ్ రీడింగ్ అండి, ఎవరైనా చూడవచ్చు. దీనిలో వయసుతో పని లేదు. మీరు 20+, 30+, 40+, 50+ ఎవరైనా కావచ్చు నా రీడింగ్స్ చూడొచ్చు. ప్లస్ నా రీడింగ్స్ అన్ని టైమ్లెస్ అండి, మీరు ఎప్పుడు చూసినా అప్పటికి రెజినేట్ అవుతుంది. ఇది 1 month అయిపోయింది కదా ఇంకా నాకు పనికి రాదు, 1 year అయిపోయింది కదా నాకు పనికి రాదు, అలాగే లేదండి. నావన్నీ టైమ్లెస్ రీడింగ్స్. ఓకే, స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు దయచేసి నిజాన్ని చెప్పండి, సమాధానం చెప్పండి. నా వ్యూవర్స్ ఎవరైతే ఈ రీడింగ్ చూస్తున్నారో వారికి, వారి పర్సన్కి రీయూనియన్ అవుతుందా? వావ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కమ్యూనికేషన్ వస్తుందండి. 8 of Wands, అది కూడా సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా వస్తుంది అనమాట. మీరు ఊహించనప్పుడే వచ్చేస్తుంది మీకు ఆ మెసేజ్. ఆ తర్వాత ఈ మనిషి మెల్లిగా మీ దగ్గరికి వస్తారు, గిఫ్ట్ తీసుకొని వస్తారు. చూసారా ఎంత లవ్. 2 of Cups. ఓకే, తర్వాత ఇది కొంచెం నెగటివ్ కార్డు, చూద్దాం ఇంకా మనం చూద్దాము. 6 of Cups అనేది రీయూనియన్ కార్డ్ అనమాట. ఓకే, మీకు మీ పర్సన్కి రీయూనియన్ అవుతుందా లేదా? ఎస్, ఖచ్చితంగా అవుతుంది. ఓకేనా? ఎందుకంటే ఇది 6 of Cups అనేది వారు మీకోసం రావాలనుకుంటున్నారు. వీరు మీ వైఫ్, హస్బెండ్ అవ్వచ్చు, చైల్డ్హుడ్ ఫ్రెండ్ అవ్వచ్చు, క్లాస్మేట్, కాలేజ్ మేట్, కొలీగ్ ఎవరైనా కావచ్చు. కానీ మీకు వీరితో చాలా కాలంగా ఒక బంధం అనేది ఉందన్నమాట. అంటే అది ఫ్రెండ్షిప్ అవ్వచ్చు, లేకపోతే పార్ట్నర్షిప్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. కానీ మీకు ఈ పర్సన్తో చాలా కాలంగా పరిచయం ఉంది, సంబంధం ఉంది. ఓకేనా?
సో వారు మీ దగ్గరికి మళ్ళా ఒక మంచి ఆఫర్ పట్టుకొని వద్దామని ప్లాన్ చేస్తున్నారు. సో ఖచ్చితంగా ఈ 8 ఆఫ్ వాండ్స్ ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని కమ్యూనికేట్ చేస్తారు. ఖచ్చితంగా మిమ్మల్ని కమ్యూనికేట్ చేస్తారు. కమ్యూనికేట్ అంటే ఎలాంటిదంటే చాలా ప్యాషనేట్ కమ్యూనికేషన్ అనమాట. వాళ్ళకి ఎలా ఉందంటే మిమ్మల్ని చూడకపోతే అదొక రకమైన వెలితి, లోటు, వాళ్ళ జీవితంలో ఏదో కోల్పోయానో అనే వాళ్ళ ఫీలింగ్ వచ్చిందనమాట. ప్లస్ వాళ్ళు ఫిజికల్గా కూడా చాలా మిమ్మల్ని మిస్ అవుతున్నారు. సో వీళ్ళు ఫ్లర్ట్ చేసే అవకాశం ఉంది ఫోన్ చేసి, లేకపోతే కొంచెము రొమాంటిక్గా మాట్లాడి. సో ఖచ్చితంగా మీకు ఫస్ట్ కాల్ కానీ టెక్స్ట్ కానీ వస్తుంది. ఆ తర్వాతే ఈ పర్సన్ మీ దగ్గరికి పర్సనల్గా డైరెక్ట్గా వస్తారు. సో ఈ టవర్ ఏం చెప్తుందంటే ఖచ్చితంగా మీరు ఊహించని విధంగా ఫాస్ట్గా వస్తారనమాట ఈ పర్సన్. అప్పుడు ఏంటంటే ఇప్పుడు ఉండే లైఫ్ అంతా అప్ సైడ్ డౌన్ అయిపోతుంది. అప్ సైడ్ డౌన్ అంటే ఒకవేళ మీరు ఇప్పుడు ఉండే ప్లేస్ వదిలి వాళ్ళ ప్లేస్కి వెళ్ళిపోవచ్చు, రీలొకేట్ అయిపోవచ్చు, లేదంటే ఇప్పుడు మీరు చేసే జాబ్ మానేయచ్చు, లేదంటే వాళ్ళే మీ దగ్గరికి వచ్చేయచ్చు. సో ఇలాగా రకరకాల అంటే మీ లైఫ్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది అనమాట. అంటే ఒక విధంగా అది మంచికే, చెడ్డగా కాదు, మంచిగానే ఉంటుంది. కాకపోతే మీకు అది ఇమ్మీడియట్గా జరుగుతుంది. ఒక్కోసారి ఇది చెడ్డగా కూడా అవ్వచ్చు. అంటే మీ పేరెంట్స్తో మీరు ఫైట్ చేసి మీ వ్యక్తితో పారిపోవచ్చు. సో దానివల్ల గొడవలు రావచ్చు మీ ఫ్యామిలీలో. సో ఏది ఏమైనా సరే మీకు చాలా చేంజ్ వస్తుందన్నమాట. చాలా మీ లైఫ్ చాలా తలకిందులు అయిపోతుంది ఈ మనిషి రావటం వల్ల. కానీ వీళ్ళేంటంటే ఒక స్టేబుల్ ఆఫర్తోని, మంచి అభిప్రాయంతోనే మీ దగ్గరికి వస్తున్నారు. చాలా స్లో అనమాట. ఈ పర్సన్ ఏమంటే టారస్, విర్గో, కేప్రికార్న్ అయ్యే అవకాశం ఉంది. టారస్ అంటే వృషభ రాశి, విర్గో అంటే కన్యా రాశి, మళ్ళా టారస్, విర్గో, కేప్రికార్న్ అంటే మకర రాశి. ఓకే, సో ఈ 3 రాశులు అయ్యే అవకాశం చాలా ఉంది. ప్లస్ వీళ్ళొచ్చి 2 ఆఫ్ కప్స్ అంటే మీకు ఏదో ఒక పార్ట్నర్షిప్ ఇస్తున్నారు. మీరు ఒక సోల్మేట్గా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. చాలా లవ్ అనమాట. వాళ్ళ లవ్ని మీకు షేర్ చేద్దామనే ఉద్దేశంతో వాళ్ళు వెనక్కి వస్తున్నారు. ఓకేనా. సో వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఆఫర్ ఇస్తారు. ఆఫర్ ఇచ్చినప్పుడు మీరు వద్దనకుండా తీసుకోవాలి. కానీ ఇక్కడ ఏం కనిపిస్తుందంటే ఒక ఫైనాన్షియల్ ప్రాబ్లం కూడా ఉంది ఈ విధంగా అవటం వల్ల. సపోజ్ కొంతమందికి ఎలాగవుతుందంటే నువ్వు ఆ అమ్మాయిని కానీ ఆ అబ్బాయిని కానీ పెళ్లి చేసుకున్నావు అంటే నేను నీకు ఆస్తి ఇవ్వను, లేకపోతే మా ఇంట్లోంచి వెళ్ళిపో బయటికి. సో ఇలాగా వచ్చే అవకాశం ఉందన్నమాట. అంటే మీరిద్దరూ కొంచెము ఫైనాన్షియల్గా ఇబ్బందులు పడి బాధలు పడే అవకాశం ఉంది. సో ఇంతవరకు మీరు పడిన బాధలు ఒక విధమైన బాధలు అయితే ఇప్పుడు మీ రీయూనియన్ అయినాక ఇంకో విధమైన బాధలు వస్తాయన్నమాట. కాకపోతే మీరిద్దరూ కలిసి ఎదుర్కొంటారు ఈసారి. ఓకేనా. సో మీరిద్దరూ కలిసి ఎదుర్కోవటం వల్ల మీకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. ఇంతవరకు ఏంటి, అయ్యో నా పర్సన్ ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అనేది మీకు టెన్షన్ అనమాట. ఇప్పుడు అది కాకుండా మీ పర్సన్ మీతో పాటే ఉంటారు. సరే, ఇంకా ఏం చెప్తుంది మనకి స్పిరిట్స్ అండ్ యూనివర్స్ ఏం చెప్తున్నారో చూద్దాం. ఓకేనా. సో ఇంకా మా వ్యూవర్స్ యొక్క రీయూనియన్ గురించి మాకు డీటెయిల్స్ చెప్పండి స్పిరిట్స్ అండ్ ఏంజల్స్. మా వ్యూవర్స్ యొక్క రీయూనియన్ యొక్క డీటెయిల్స్ చెప్పండి. ఎప్పటిలోగా వాళ్ళు కలవబోతారు, కలిసినాక వాళ్ళ లైఫ్ ఎలా ఉండబోతుంది, దయచేసి మాకు డీటెయిల్స్ ఇవ్వండి. ది వరల్డ్, Chariot, the Magician. ఓకే. సో బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి మనకి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది. సో మీరు వీళ్ళు కలుస్తారు. కలిసినాక ఖచ్చితంగా మీరు ఇప్పుడు ఉండే ప్లేస్లో అయితే ఉండరు, మీరు వేరే చోటకు మారిపోతారు. అది ఇల్లు మారచ్చు, లేదంటే ఊరే మారచ్చు, లేదంటే కంట్రీనే మారచ్చు. ఎందుకంటే మీకు ట్రావెలింగ్ ఉందన్నమాట. మీరు ఖచ్చితంగా ట్రావెల్ చేస్తారు. మేబీ ట్రిప్స్కే వెళ్తారా, లేకపోతే ఉద్యోగరీత్యా ట్రాన్స్ఫర్ వస్తుందా. కానీ మీరు ఖచ్చితంగా ఈ నో కాంటాక్ట్, నో కమ్యూనికేషన్ అనే సైకిల్ని ఎండ్ చేసి
మీరు ఒక యూనియన్ సైకిల్లోకి వస్తారనమాట. సో వచ్చినప్పుడు ఏంటంటే మీరిద్దరూ మంచిగా ట్రావెల్ చేసి బాగా ఎంజాయ్ చేస్తారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మీకు మీ పర్సన్కి చాలా డిఫరెన్స్ ఉంది. అంటే ఒకరు నార్త్ అయితే ఒకళ్ళు సౌత్ అన్నట్టుగా, ఒకళ్ళు ఉత్తరం ఒకళ్ళు దక్షిణం, ఒకళ్ళు కల్చర్ వేరు, లేకపోతే కాస్ట్ వేరు, రిలీజియన్ వేరు. కొంతమంది డార్క్గా ఉంటారు మీ పర్సన్, మీరు ఫెయిర్గా ఉంటారు, లేకపోతే మీరు డార్క్ వాళ్ళు ఫెయిర్. సో ఎంటైర్లీ డిఫరెంట్. మెంటాలిటీ కూడా చాలా డిఫరెన్స్. మీరు చాలా ధైర్యవంతులు, వాళ్ళు చాలా పిరికివారు. సో ఇలాగా మీకు చాలా డిఫరెన్స్ ఉంది. ఇద్దరికి డిఫరెన్సెస్ ఉన్నాయి. ఫ్యామిలీలో డిఫరెన్స్, స్టేటస్లో డిఫరెన్స్, డబ్బులో డిఫరెన్స్. సో ఈ విధమైన డిఫరెన్సెస్ వల్ల మీ యూనియన్ అనేది చాలా లేట్ అయిందనమాట. కానీ ఎప్పటికైనా సరే మీకు ఈ యూనియన్ అనేది రాసి పెట్టుంది. అందుకని ఈ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అనేది వచ్చింది మీకు. ఎందుకంటే డివైన్లీ గైడెడ్ కనెక్షన్ కాబట్టి ఇది ఖచ్చితంగా మీ యూనియన్ అనేది, రీయూనియన్ అనేది రాసి పెట్టుంది. ఓకే, అందులోని మీరిద్దరు ఎప్పుడో కలుసుకున్నారు చిన్నప్పుడు. చాలామందికి నాకు రెజనేట్ అవ్వేది ఏమంటే, మీరు చిన్నప్పుడు ఒకవేళ పక్కింటి వాళ్ళు అయి ఉండొచ్చు, నైబర్స్ అయి ఉండొచ్చు, క్లాస్మేట్స్ అయి ఉండొచ్చు, ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు. సో అవన్నీ మీరు మళ్ళా తిరిగి తలుచుకుంటారు, ఇద్దరు తలుచుకొని హ్యాపీగా ఉంటారు. ప్లస్ అది కాకుండా మీరిద్దరూ ఏ జీవితాన్ని అయితే మీరు ఊహించుకున్నారో ఆ జీవితాన్ని మీరు తిరిగి సంపాదించుకున్నారనమాట. అంటే నా వ్యక్తి వస్తే నేను ఇలా చెయ్యాలి, అలా చేయాలి అని మీరు ఏమేమో ఊహించుకొని ఉంటారు చూసారా. సో అవన్నీ కూడా మీకు ఈ రీయూనియన్ అయినాక అవంతా మేనిఫెస్ట్ అవుతుంది. సరేనా. సో ఈరోజు మనము మీ పర్సన్ యొక్క ఇవి చూద్దాము, 5D మెసేజెస్. ఓకేనా, చాలా కాలమైంది తీసి. మీ పర్సన్ ఏం చెప్పాలనుకుంటున్నారో చూద్దాం. ఓకేనా, మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు. స్పిరిట్స్ అండ్ యూనివర్స్ చూడండి. నేను ఈ కార్డు వద్దని వెనక పెట్టేస్తే మళ్ళా పడింది. అలాగా రావాలనుకునే కార్డ్స్ బయట వస్తాయి. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్, నా వ్యూవర్స్ యొక్క పర్సన్ వారికి ఏం చెప్పాలనుకుంటున్నారు దయచేసి మాకు వాళ్ళ 5D మెసేజెస్ చెప్పండి. ఒకటి, నేను 5 కార్డ్స్ ఇస్తాను. ఆల్రెడీ ఒక కార్డు ఉంది, సో 4. ఓకేనా. సో వీళ్ళు ఏం చెప్తున్నారు. ఫస్ట్ కార్డ్ వచ్చేసి కమింగ్ బ్యాక్. ఐ వాంట్ టు కమ్ బ్యాక్. ఐ జస్ట్ డోంట్ నో ఇఫ్ యూ విల్ యాక్సెప్ట్ మీ ఆఫ్టర్ ఆల్ దిస్ కేయాస్. సో వాళ్ళు ఏమంటున్నారంటే, నేను వెనక్కు రావాలనుకుంటున్నాను, కానీ వెనక్కి వస్తే నువ్వు నన్ను మళ్ళా స్వీకరిస్తావా లేదా, నేను చేసిన దానికి నన్ను క్షమిస్తావా లేదా అనేది భయంగా ఉంది అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో ఇక్కడ రాసేముందంటే, ఐ ప్రామిస్ ఐ లవ్ యూ, ప్రొటెక్ట్ యూ, టేక్ కేర్ ఆఫ్ యూ ఆల్ ద లైఫ్. ఓకే, వాళ్ళు ఏం చెప్తున్నారంటే, నేను నిన్ను ప్రేమిస్తాను, ప్రొటెక్ట్ చేస్తాను, నిన్ను టేక్ కేర్ చేస్తాను లైఫ్ లాంగ్ అని మీకు ప్రామిస్ చేస్తున్నారు అనమాట. సో ఇంకో కార్డ్ చూద్దాము. ఐఎమ్ రియలీ అఫ్రైడ్ టు హర్ట్ యూ అగైన్, సో ఇట్స్ ఈజియర్ టు కీప్ మై డిస్టెన్స్, మ్యారేజ్, బీయింగ్ టుగెదర్. సో వాళ్ళకి ఎందుకు మీరు అడుగుతారు వాళ్ళని, ఎందుకు నువ్వు ఇంతకాలం దూరంగా ఉన్నావు ఏమి అంటే, వారు మ్యారేజ్కి రెడీగా లేరు, అందుకని చెప్పేసి మిమ్మల్ని హర్ట్ చేయటం ఎందుకని చెప్పేసి ఇంతకాలం దూరంగా ఉన్నారు. కానీ ఇప్పుడు మ్యారేజ్ చేసుకుందాము, మీతో కలిసి ఉందాము నా ఉద్దేశంతో వాళ్ళు వెనక్కి వస్తున్నారు. ఐ లవ్ సీయింగ్ యూ హ్యాపీ అండ్ మై బిగ్గెస్ట్ రివార్డ్ ఈజ్ సీయింగ్ యూ స్మైల్. ఓకే, మీరు హ్యాపీగా ఉండటమే వాళ్ళకి కావాలంట, మీరు స్మైల్ చేస్తే చాలంట, అదే వాళ్ళకి చాలా పెద్ద గిఫ్ట్ అంట. I can't handle the truth and I am hiding my feelings, hard to reach. సో వాళ్ళు ఏంటంటే నిజాన్ని దాచలేకపోతున్నారంట, అందుకని వాళ్ళ ఫీలింగ్స్ హైడ్ చేసుకుంటున్నారు. అంటే వాళ్ళ ఫీలింగ్స్ మీకు చెప్పట్లేదు, వాళ్ళన్నీ వాళ్ళ మనసులోనే పెట్టుకుంటున్నారనమాట. కానీ ఇంకా దాచుకోలేకపోతున్నారు, అందుకని మీతో చెప్దాము అనుకుంటున్నారు. యూ మేక్ మీ హ్యాపీ ద వే నో వన్ ఎల్స్ కెన్. అంటే నువ్వు నన్ను చాలా హ్యాపీగా చేస్తున్నావు, అంటే నీ వల్ల నాకు ఎక్కడ లేని సంతోషం వస్తుంది, అది ఎవరు ఇవ్వలేరు, ఆ ఆనందాన్ని ఆ సంతోషాన్ని ఎవరు ఇవ్వలేరు, అందుకని వాళ్ళు రీయూనియన్ కావాలనుకుంటున్నారు. పాస్ట్ లవ్, దెర్ ఈజ్ అన్ ఆపర్చునిటీ
ఫర్ అ రీకన్సిలియేషన్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ అవర్ కనెక్షన్. ఇట్ ఈజ్ యోర్ చాయిస్. ఓకే, వాళ్ళు ఏమంటున్నారంటే మనం ఇద్దరము మళ్ళా కలిసే అవకాశము ఉంది, కలిసి ఈ మన ప్రేమని ముందుకి నెక్స్ట్ స్టెప్ వేసే అవకాశం కూడా ఉంది. కానీ అది నీ చేతిలో ఉంది. నువ్వు ఒప్పుకుంటావా? మనది బాగుంటుంది లైఫ్, మన ఇద్దరము ఒక రీకన్సైల్ అవుతాము. ఎందుకంటే వాళ్ళకి డౌట్ అనమాట, మీరు ఒప్పుకుంటారో లేదో, మీరు వాళ్ళని క్షమిస్తారో లేదో. చూసారా, మన రీడింగ్ వచ్చి మన రీయూనియన్ రీకన్సిలియేషను అవే కార్డ్స్ వస్తూ ఉన్నాయన్నమాట. అంత కరెక్ట్గా వస్తుంది రీడింగు. యు ఆర్ మై ఎవ్రీథింగ్. వాళ్ళు అంటున్నారు నీవే నా సర్వస్వము, నేను అందుకని నీకోసం వస్తున్నానని చెప్తున్నారు. I don't believe in many things, but in us I do. Release, surrender and unrestricted. సో వాళ్ళు ఏమంటున్నారంటే, నేను ఏది పెద్దగా పట్టించుకోను, ఏది పెద్దగా నమ్మను, కానీ మన ఈ బంధం ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను. మన ఇద్దరిని నమ్ముతున్నాను, మన ఇద్దరి బంధాన్ని నమ్ముతున్నాను. అందుకనే సరెండరు, అన్రిస్ట్రిక్టెడ్ అంటే అంతా దేవుడికి వదిలేయాలన్నమాట. వదిలేస్తే ఆ యూనివర్స్ చూసుకుంటుంది. యు ఆర్ మై సన్షైన్. వాళ్ళు చెప్తున్నారు నువ్వు నా సన్షైన్, నువ్వు నా లైట్, నా జీవితంలో ఒక లైట్ లాగా. ఓకే, సో దీనికి బాబా గారు ఏం చెప్తున్నారు? మీ రీయూనియన్ రీకన్సిలియేషన్కి బాబా గారు ఏం చెప్తున్నారు? బాబా, మాకు ఈ రీయూనియన్ రీకన్సిలియేషన్ గురించి మాకు మీ అడ్వైస్ కావాలి, మీ గైడెన్స్, మీ బ్లెస్సింగ్స్ కావాలి బాబా. మీరు నాలాంటి వారే. నిరుపేదలకు, ఆకలితో ఉన్నవారికి, బాధాతప్త హృదయులకి నేను చేరువలో ఉంటాను. అంటే మీరు కూడా చాలా అంటే బాబాలాగే అందరికీ సహాయం చేసే మనుషులు అని చెప్తా ఉన్నారు. పవిత్ర గ్రంథములు చదువు. మీరు నేర్చుకున్న పరిజ్ఞానాన్ని సాధన ద్వారా జ్ఞానంగా మార్చండి. అంటే ఎప్పుడైనా పవిత్ర గ్రంథాలు చదివితే మనకు ఖచ్చితంగా ఒక సమాధానం దొరుకుతుందనమాట. అది భగవద్గీతే కావచ్చు, లేకపోతే షిరిడి చరిత్రే కావచ్చు, లేదా మీరు క్రిస్టియన్స్ అయితే బైబిల్ కావచ్చు, ముస్లిమ్స్ అయితే ఖురాన్ కావచ్చు. కానీ మీకు అక్కడ సమాధానం దొరుకుతుంది. మీరు ఏదైనా ఒక సమస్య ద్వారా మీరు ఇరుక్కుపోయి గ్రంథాన్ని చదివితే మీకు ఖచ్చితంగా సమాధానం దొరుకుతుంది. ఓకేనా? బాధలు. అత్యుత్తమమైన ఆత్మలు అనేక బాధల తరువాత పరిణితి చెందుతాయి. అంటే బాబా చెప్పడం ఏమంటే, మీరు ఇప్పుడు పడిన బాధలన్నీ మీరు బాగా అభివృద్ధి చెందడానికి కారణమవుతాయి అన్నమాట. మీరు అంత ఉత్తమమైన ఆత్మలు కాబట్టి మీకు ఇన్ని కష్టాలు, బాధలు వచ్చాయి. కానీ ఫైనల్గా మీరు ఖచ్చితంగా మీ వ్యక్తి దగ్గరికి చేరుతారు, రీయూనియన్ అవుతుంది, మీరిద్దరూ హ్యాపీగా ఉంటారనేది ఈ రీడింగ్ చెప్తుందండి. ఒకవేళ మీకు ఈ రీడింగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పర్సనల్ రీడింగ్స్ కావాలంటే దయచేసి ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా? ఖచ్చితంగా నేను రోజుకి 2 రీడింగ్స్ కన్నా ఎక్కువ చేయలేనండి, నాకు టైం లేదు. సో మీరు ముందు రోజు కానీ నాకు చెప్తే కన్నా నేను నెక్స్ట్ డేకి ఖచ్చితంగా మీ రీడింగ్ చేసి పంపిస్తాను. ఓకేనా? సో మనము మళ్ళా నెక్స్ట్ రీడింగ్లో కలుద్దాము. అంతవరకు సెలవు. నమస్తే.